ఆ మంత్ర శక్తిని, కోటి సాధు నారాయణ మంత్ర శక్తిని భగవంతుడికి సమర్పించడం కోసం 11 రోజుల పాటు 108 హోమగుండాలలో అద్భుతమైనటువంటి యాగాన్ని జరుపుకున్నాం. ధనం కావాలి, అది వినిమయం కావాలి. డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని సద్వినియోగం చేయడం గొప్ప. సద్వినియోగం చేయడం చేతకాక ధనాన్ని కోట్లు మురగబెట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యాక్రాంతమైన తర్వాత ఆక్రోశిస్తారు. ఏ సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు అనుకోండి, అనవసరంగా పేదవాళ్ళకి పంచిపెట్టినా బాగుండేది, వీళ్ళు వచ్చి పట్టుకుపోయారు అని ఏడుస్తారు. చేయవలసినటువంటి సమయంలో చేయవలసిన పనిని సక్రమంగా చేయకపోతే అది ధనమున్నా నష్టమే. సక్రమంగా పని చేసేటప్పుడు ధనం లేకపోయినా ఇబ్బంది. అంటే ఏమి కావలసినది ఏదో తెలుసుకోవాలి, దాన్ని ఆర్జించాలి, దాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి తెలివి కుదరాలి. అలా కుదిరితే మనం చేసుకునేటువంటి పనులకు ఒక ప్రయోజనం, లేదంటే ఆ ప్రయోజనం కుదరదు. దేవుని దగ్గర బాగా మంత్రశక్తి ఏర్పడింది, దాన్ని మనం వినియోగించు. ప్రతి మాసము స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుదాము అని. జ్యేష్ఠ మాసము అంటే చాలా ప్రశస్తమైన మాసం. పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో, వైఖానస ఆగమ శాస్త్రంలో జ్యేష్ఠ మాసము అద్భుతమైన మాసమని, విష్ణుదేవునికి అభిషేకాలు చేస్తే ఇప్పటిదాకా ఉన్న పాపాలన్నీ పోతాయి అని 2 ఆగమాలు చెప్పాయి. శ్రీరంగ క్షేత్రంలో 21 రోజు జ్యేష్ఠాభిషేకాలు చేస్తారు. తిరుమలలో 3 రోజులు చేస్తారు. భద్రాచలంలో 10 రోజులు చేస్తారు. ఒక్కొక్క క్షేత్రంలో వారికి ఉండేటువంటి వసతిని బట్టి 10 రోజులు, 20 రోజులు, 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 1 రోజు. మేము విజయవాడ పీఠంలో 1 రోజు చేస్తాం. నిన్నటి రోజులు ఇక్కడ చేశాం. ఇంకా ఇక్కడ ఒక ఆనవాయితీగా జ్యేష్ఠాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి రాలేదు. కారణం ఇంకా వ్యవస్థ బాగా కుదుటపడవలసి ఉంది. ప్రతిదానికి స్వామీజీ వచ్చి కూర్చొని చేయాలి అంటే మేము ఏ సమయంలో ఎక్కడ ఉంటామో తెలియదు. ఇక్కడ ప్రోగ్రాం ఇచ్చేసి మేము లేవనుకోండి, అది ఎలా ఉంటుంది? అందుకని మేము దగ్గరుండి జరిపించవలసిన బాధ్యత మాకుంది కనుక మాకు సమయం కుదిరినప్పుడు మాత్రమే కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటిదాకా సాగుతాం. ఇప్పుడు మేము స్వామికి సరెండర్ అయిపోయి, ఓ స్వామి, నా ఇష్ట ప్రకారం నువ్వు నడవడం కాదయా, నీ ఇష్ట ప్రకారం నన్ను నడిపించు. నేను ప్రతి నెల వచ్చి నీ దగ్గర ముద్దాయిగా నిలబడతాను. నీ కైంకర్యం నా చేత చేయించుకో. అది పౌర్ణానికి చేయిస్తావు, అమావాస్యకు చేయిస్తావు, ఏకాదశికి చేయిస్తావు అని భగవంతుని దగ్గర మేము సరెండర్ అయితే స్వామి పౌర్ణమి రోజున కళ్యాణం చేయమని ఆదేశం చేశాడు. అయితే భగవద్ ఆదేశాన్ని ఎవ్వరము దాటలేదు. ఏం చేస్తామండి ప్రతి నెల? ఎందుకంటే మనం నిలకడలేని మనుషులం. ఇప్పుడున్నటువంటి ఆలోచన ఇంకో గంట తర్వాత ఉండదు కదా. ఇప్పుడున్నటువంటి ఆలోచన భోజనం అయిన తర్వాత ఏమిటోనండి, కళ్యాణం రమ్మన్నారు 10ంటికి, ఇప్పుడు 1 అయిపోయిందండి, 1:30 అయిపోయిందండి, ఇప్పుడు దాకా కూర్చోబెడితే ఏం చేస్తామండి? ఎవరి కోసం కూర్చున్నాం? మన కోసం కూర్చున్నాం, దేవునికి చేయాలని కూర్చున్నాం. కానీ కూర్చున్నప్పుడు ఉన్నటువంటి పవిత్రమైన ఆలోచన పని అయిపోయిన తర్వాత నిలవదు ఎవరికైనా. అందుకని నాకు కూడా అంతే ఉంటుంది. ప్రతి నెల 1 రోజు నీ దగ్గర ఉంటా, ఏం సేవ చేయిస్తావో నీ ఇష్టం అని. మళ్ళీ రాత్రి ఒక ఆలోచన మార్చేది, ప్రతి నెల గుళ్ళని చేస్తావా నాకు కళ్యాణం, ఊరూరు తిప్పవా అన్నాడు. అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పౌర్ణమి చేయాలి. సాధ్యాసాధ్యాలు కుదరవు. వాతావరణం బాగుంటే
వాతావరణం కుదరకపోతే ఒక రకం. నిన్నటి రోజున వాతావరణం చాలా హాయిగా ఉంది. దేవుడి కళ్యాణ మండపం కట్టాం కదా అని ఇక్కడ అరేంజ్ చేసాం. ఇప్పుడేమనిపిస్తుంది, గుళ్ళో పెడితే బాగుంటుంది, ఇక్కడ అండగా ఉంది అనిపిస్తుంది. మన చేతిలో ఉండదు, మన మనస్సు కంట్రోల్లో ఉండదు, మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. ఇంతకంటే మనని కంట్రోల్గా ఉండనివ్వకుండా చేసే ప్రకృతి మన కంట్రోల్లో ఉండదు కదా. చల్లగా ఉందనుకోండి, గుళ్ళో పెట్టామనుకోండి, స్వామి ఇక్కడ పెడితే బాగుండేది కదా, హాయిగా గాలి వచ్చేది మీరే అంటారు. ఇప్పుడేమంటారు, లోపల పెడితే బాగుండేది కదా, అన్నీ మనమే అనుకుంటాం. కానీ ప్రకృతిని మనం కంట్రోల్ చేయడం మనది కాదు, ప్రకృతిని కంట్రోల్ చేసేవాడు పరమాత్మ. అందుకనే కాలస్వరూపుడు అని ఆయనకి పేరు. కాలస్య నారాయణ అని వేదాన్ని చెప్తాం. ఆ పరమాత్మ అనుగ్రహించబట్టి 11 రోజుల్లో చిన్న ఏమాత్రము కూడా అవధ్యం లేకుండా అద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమం నడిచింది. 28వ రోజు 28వ తారీఖు రాత్రి 7 గంటలకు వాతావరణం మారిపోయింది. ఒక్క రేపు సాయంత్రం దాకా ఆగవయ్యా, ఇంత యజ్ఞం చేసుకుంటూ ఎందుకు ఇలాగా రభస చేస్తున్నావు అని స్వామి దగ్గరకు వెళ్ళి లోపల ప్రార్థన చేశాం. 5 నిమిషాల్లో వాతావరణం మారిపోయింది, కంట్రోల్కి వచ్చేసి. 29వ తారీఖు ఎండే లేదు, భోజనాలు అయ్యేదాకా ఎండ లేదు. భోజనాలు అయినాక అప్పుడు వచ్చిందంట. అప్పటిదాకా వాన పడుతుందేమో అని భయం వేసి, కానీ కాలం ఆయన చేతిలో ఉంది కనుక కాలాన్ని ఆయన నిర్ణయం చేశాడు. మనం అందరం ప్రార్థన చేయవలసింది, నీ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి కాలాన్ని మాకు అనుకూలం చేయి, నీ సేవ చేయించు. సేవలో కనుక సమయం అనుకూలిస్తే మన చేత చేసేటువంటి ప్రతి కార్యము కూడా అనుకూలంగానే ఉంటుంది. సమయము అనుకూలించడానికే మనం చేయవలసింది పూజలు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం. కిందటి జన్మలో ఏం పుణ్యం చేశామో, కిందటి జన్మలో ఏం పాపం చేశామో ఆ పుణ్య పాపాలు అనుభవించడానికి ఈ శరీరం మనకు వచ్చింది. అవి ఎలా తప్పించడు ఎవడు, కానీ తప్పించగలిగిన వాడు నువ్వే. కనుక కాలాన్ని మాకు అనుకూలం చేసి నీ సేవకులుగా మమ్మల్ని పరిగణించి నీ సేవా భాగ్యాన్ని మాకు కలిగించు. మానవులంగా పుట్టినటువంటి మాకు సమయం అనుకూలమయ్యేటట్లుగా అనుగ్రహించమని ఈ కళ్యాణ మహోత్సవంలో మనం భగవంతుడిని ప్రార్థన చేసుకోవాలి. సమయం అనుకూలించిన వాడు గొప్పవాడు. గొప్పవాడికి కూడా ఒక్కొక్కసారి సమయం అనుకూలం కాదు, వాడిని మనం ఏం చేస్తాం, అనుకూలం లేని వాడు కనుక చేతగాని వాడు అంటాం. పదవిలో ఉన్నవాడి ఇంటి ముందు 50 కార్లు ఉంటాయి, పదవి పోయిన మరుసటి నాడే వాడి కారు ఒకటే ఉంటుంది. ఇది మనం చూస్తూనే ఉన్నావా లేదా? ఏమిటి కారణం? సమయం అనుకూలించడం, అనుకూలించకపోవడం ఒక్కటే కారణం. ఆ అనుకూలము అననుకూలము రెండు నీవే అని అలా ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో కాకుండా నీ సేవా భాగ్యంలో నిరవచ్ఛిన్నంగా కొనసాగేటట్లుగా మాకు నీవు అవకాశం ఇవ్వమని, సమయాన్ని అనుకూలింపచేయమని భగవంతుడిని ప్రార్థన చేస్తూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటూ, కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా ఉండే విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. ఇప్పుడు కంకణ పూజ కార్యక్రమం సాగింది. భగవంతుడు మనతోటి పాటు కంకణాన్ని ధరిస్తాడు. మనం 100 ఏళ్ళు బ్రతకడానికి వచ్చాము ఇక్కడికి. ఈ 100 ఏళ్ళు మనకి సమయం అనుకూలించాలని మనం కంకణం కట్టుకుందాం. ఆయన అనుగ్రహం ప్రసాదించాలి అని ఆయన కంకణం ధరించి మనందరికీ కంకణాన్ని ధరింపచేసేటువంటి కార్యక్రమాన్ని స్వాములు జరుపుతున్నారు. అది మనం సేవిద్దాం. భజంత్రియది.